సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మొన్నటిదాకా తెలంగాణలో కేసీఆర్‌ని చూసాం సార్. కేసీఆర్ ఏంటంటే ఎవరినైనా ఎలాంటోడినైనా ఎంత మాటైనా అనేయటం అనమాట. చంద్రబాబుని ఎంత అవహేళన చేశారో చూసాము. ఆంధ్ర ప్రజల్ని ఎంత అవహేళన చేశారో చూసాము. అలాగే ప్రతిపక్ష పార్టీలని ఎంత నీచంగా చూసాడో చూసాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారున్నారు. రేవంత్ రెడ్డి కంప్లీట్‌గా ఇంకో రకమైన పందా చూపిస్తున్నారు సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా చాలా అగ్రెసివ్ లీడర్. ఈయన కేసీఆర్ కన్నా పదునైన భాష వాడతాడేమో, కేసీఆర్ కన్నా అరాచకంగా ఉంటాడేమో అనుకున్నాం. కానీ ఎంత సంస్కారవంతంగా రాజకీయాలు చేస్తున్నాడు సార్ రేవంత్ రెడ్డి గారు. ఈయన నిన్న మన ప్రధానమంత్రి మోడీ గారొచ్చారు. మోడీ గారొచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఒకళ్ళు బీజేపీ, ఒకళ్ళు కాంగ్రెస్. మామూలుగా చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలు. అలా ప్రతిపక్ష పార్టీలైనా సరే రేవంత్ రెడ్డి గారెళ్లి మోడీ గారిని సాదరంగా ఆహ్వానించి, ఒక ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి, ఆయన ఉన్న సభలో ఈయన కూడా ఎళ్లి, "మీరు మాకు పెద్దన్నయ్య లాంటి వాళ్ళు. మేము కూడా మీ పందాలోనే అభివృద్ధి చెందాలనుకుంటున్నాము. గుజరాత్ లాగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాము. మాకు రీఆర్గనైజేషన్ చట్టంలో ఈ రావాలి. సో, మీరు ఇయన్నీ మాకు విడుదల చేస్తే మేము మీలాగే డెవలప్ అవుతాము. మీ అడుగుజాడల్లోనే మేము నడుస్తాం" అని చెప్పి మోడీ గారిని పొగుడుతానే వాళ్ళకి రావాల్సిన డిమాండ్‌లని, వాళ్ళకి రావాల్సిన నిధుల గురించి మాత్రం చాలా చక్కగా గుర్తు చేశారు. నిజంగా నాకిది చూస్తే ఒక స్టేటు, సెంట్రల్ మధ్య కోఆపరేషన్ ఇలా ఉండాలి గదా! ఒక రాజకీయాలు మనం ఎలక్షన్‌లప్పుడు మాట్లాడాలి. మిగతా అప్పుడు మాత్రం ఇలా ఉండాలి కదా అనిపించింది సార్. నిజంగా రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా ఆదర్శవంతంగా కనిపించారు నాకు. మీరేమంటారు సార్? సార్ నిజమే అండి. శ్రీకాంత్ గారు, రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఒక డైనమిక్ లీడర్. అంటే చాలా ఉద్వేగపూరితంగా, చైతన్యవంతంగా రాజకీయాలు నడపగలడు. అదే సమయంలో హుందాతనాన్ని, సంస్కారాన్ని ప్రదర్శిస్తాడు. ఇది అవసరమండి. దీన్నే మనం రోల్ ప్లే అంటుంటాం. పాత్ర అంటే మనం ఎక్కడుంటే దానికి అనుగుణంగా ఆ పాత్రను బట్టి ప్రవర్తించాలని. అంటే దీని అర్థం కావాలంటే ఇప్పుడు తండ్రి దగ్గర ఒక విధంగా ప్రవర్తిస్తాం, తల్లి దగ్గర ఒక విధంగా, లేదా అన్నదమ్ముల దగ్గర ఒక విధంగా, శత్రువుల దగ్గర ఒక విధంగా, స్నేహితుల దగ్గర ఒక విధంగా, పరిస్థితులు బట్టి ప్రవర్తిస్తాం. ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. మనమేమి జంతువులు కూడా ఉండవండి. అయితే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ప్రతి వ్యక్తిని, అంటే నాకు ప్రత్యర్థి పార్టీలో ప్రతి వ్యక్తిని విమర్శిస్తాననుకున్నోడు చాలా మూర్ఖుడండి. మూర్ఖుడు. ఎవరైనా చాలా మంది అంటుంటారు. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తామండి. ఇప్పుడు నేను స్పోక్స్ పర్సన్‌ని, వైసీపీ వాళ్ళు చాలా విమర్శ చేస్తుంటారు. నా పాత స్నేహితుడు ఎవరో కనిపించారంటే సాధారణంగా కౌగిలించుకుంటా, "బాగున్నావా?" ఏమని. అతను వైసీపీ కావచ్చు. ఇక్కడ ఎవరో చూసేవాడికి ఏమో, "అరెరెరే! అతన్నని." ఇక్కడ మానవత్వం వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాలు సిద్ధాంతపరమైన వైరుధ్యాలు, విభేదాలు. అంతే తప్ప ఇతర పార్టీలో ఉన్నోళ్ళందరూ మనకేమి ఆగర్భ శత్రువులు కాదు. మనల్ని చంపడానికి రావడం లేదు. ఇక్కడొస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వీళ్ళిద్దరూ పార్టీలు కాదండి, ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రతినిధి అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి ఈయన ప్రతినిధి. పార్టీలు కాదు ఇక్కడ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికంటే గొప్పది. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కంటే గొప్ప వ్యక్తి. కాబట్టి మనకంటే గొప్ప వాళ్ళని, పెద్ద వాళ్ళని గౌరవించడం సంస్కారం వంతుల లక్షణం. కాబట్టి ఈయన ఆ కోణంలో చేస్తూనే చాలా హుందాగా చెప్తూ కేంద్ర ప్రభుత్వం మనకి ఏం చేయాలో అవి చెప్పి చేయించుకున్నారు. దీన్ని మనం దీన్నే మామూలుగా అయితే ఇంటర్పర్సనల్ రిలేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్తారు. దీనికంటే మించి ఏమండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిజంగానే, అంటే పక్క రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన్ని అనుసరించాలని అనుకుంటారు. ఇక్కడ మన రాష్ట్రంలో ఎట్లుంటారండి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు చంద్రబాబు నాయుడు గారు వస్తే అసలు తెలివైనోడైతే నమస్కారం పెట్టి, "అన్న నమస్కారం, మీరు మా తండ్రితో సమానం, కూర్చోండి" అనాలి. ఇప్పుడు కౌరవులు, పాండవుల యుద్ధం అప్పుడు అర్జునుడు గురువులకి నమస్కార బాణం వేశాడు. ఆ తర్వాత చంపేశాడు, అది వేరు. ఆ సంస్కారం. మీరు గురువులు, పెద్దవాళ్ళు నమస్కారం అని చెప్పి ఇట్లా అట్లా కాదు, కత్తులు ఎత్తుకొని తిరుగుతాం, అదే రాజకీయం అనుకుంటాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని రేవంత్ రెడ్డి గారి జీవితాన్ని స్టడీ చేసి ఆదర్శంగా తీసుకొని వ్యవహరిస్తే సంస్కారవంతమైన, హుందాతనం కలిగిన రాజకీయాలు మన రాష్ట్రంలో కూడా వస్తాయండి.
డెఫినెట్‌గా సార్. ఎందుకంటే నిజంగా అంటే మనం ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవచ్చనమాట. అందులో రేవంత్ రెడ్డి గారేంటంటే ఒక విధంగా చూసుకుంటే మాత్రం అంత అగ్రెసివ్‌గా ఉండే లీడరు అపోజిషన్‌లో గవర్నమెంట్‌లోకొచ్చినాక ముఖ్యమంత్రి అయినాక ఆయన అంత హుందాగా ప్రవర్తిస్తున్నాడనమాట. నిజంగా ఇది రేవంత్ రెడ్డి 2.0 లాగా ఉన్నాడు. సో, డెఫినిట్‌గా ఇది మిగతా వాళ్ళు మాత్రం నేర్చుకోవాల్సిందే. ఎస్పెషల్లీ ఇది కేసీఆర్‌కి మాత్రం చెంపతో పెట్టి కొట్టినట్టుందనమాట. ఎందుకంటే కేసీఆర్ కావాలనుకుంటే పొగట్టము, లేదనుకుంటే తిడటము. అలాగే సెంట్రల్ గవర్నమెంట్‌తో గొడవలు పెట్టుకోవటం గాని, పక్క స్టేట్‌లతో గొడవలు పెట్టుకోవటం గాని, పక్క ప్రజలను అవమానించడం గాని, ఇయన్నీ కూడా చేసేసి ఇదే కొత్త రాజకీయం అని చెప్పి ప్రజలను కూడా నమ్మించాడు. అది రాజకీయం కాదు. అది ఓన్లీ టైమ్ బీయింగే అని చెప్పి రేవంత్ రెడ్డి మళ్ళా ప్రూవ్ చేస్తున్నాడు. సో, డెఫినిట్‌గా ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సిందే సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.